హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. రెగ్యులర్ చికెన్ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ అయితే ట్రై చేయాల్సిందే అండి. చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో అయితే చూపిస్తాను, చూసేయండి. కర్రీ కోసము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క, కాస్త జీలకర్ర కానీ సాజీరా కానీ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాస్త సాల్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పసుపు కూడా వేసుకొని అంతా అయితే మంచిగా కలిసే విధంగా అయితే కలుపుకోండి. అయితే మనం ఏ కర్రీకైనా సరే అన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ అది ఫ్రై అయ్యాక ఇంకొకటి వేస్తూ కలిపితే ఒక టేస్ట్, అన్నీ మిక్స్ చేసి వేసి కలిపితే ఒక టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు ఇది నోటీస్ చేసుంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి మంచిగా కలిసే విధంగా అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇలా చికెన్ని హై ఫ్లేమ్లో ఉడికించినప్పుడు మనం వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి చాలా బాగా పడుతుంది. సో దట్ మనకి మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి. ఇప్పుడు ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిక్కుడుకాయల్ని మనం ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక అర్ధపావు చిక్కుడుకాయల వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. అలా అయితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువగా వేయొద్దు, తక్కువగా వేయొద్దు. సో ఇలా మనం చిక్కుడుకాయని వేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే సిమ్లో ఉడికించుకోండి. అప్పుడు చిక్కుడుకాయకి ఈ చికెన్ ఫ్లేవరు అండ్ చికెన్కి చిక్కుడుకాయ ఫ్లేవర్ కూడా అంత బాగా పడుతుంది. ఆ తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని, ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి ఆ చికెన్కి అంతా కూడా మంచిగా పట్టే విధంగా నిదానంగా అయితే కలుపుకోండి. ఇలా అంతా మంచిగా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టొమాటోని అయితే యాడ్ చేసుకోండి. టొమాటో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, దానివల్ల గ్రేవీ అనేది మంచి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా పట్టేలాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు కొంచెం ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఎలాంటి మసాలాస్ అయితే వాడట్లేదండి, ధనియాల పొడి ఒక్కటే వాడుతున్నాము. ఇది కూడా మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కదా, అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండడం కోసం అయితే వాడుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీకి మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉడికిందంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. అందులో ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే చాలు. మీరైతే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. చాలా చాలా నచ్చుతుందండి మీకు. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీకు నిజంగా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇంకా చాలా రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.